మార్నింగ్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేసిన బొల్లం మల్లయ్య. గణనాథుడి పూజలో తరించిన కాలనీలలోని కుటుంబాలు. ఇళ్లలోకి నీరు చేరడంతో రోడ్డెక్కిన కాలనీ వాసులు. వినాయక మండపాలకు ఉచిత లడ్డూ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్న కలెక్టర్. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిల్లా ఐలయ్య. 150 గణేష్ విగ్రహాలను పంపిణీ చేసిన డాక్టర్ అంజీ యాదవ్. హెచ్బి కాలనీలలో 1000 మట్టి ప్రతిమలను అందజేసిన బీజేపీ నాయకులు. నల్గొండ ఎల్ఐసి ఆఫీసులో 68వ వార్షికోత్సవ వేడుకలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్ఐ. తోగుట్ట సీఐ షేక్ లతీఫ్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్స్ కు వచ్చినటువంటి లింకులను ఓపెన్ చేయకూడదని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ లింకులు ఓపెన్ చేయవద్దని తోగుట్ట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట్ట మండల పరిధిలో గురువారం రాత్రి చంతాపూర్ లో పోలీస్ కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అధికారులమని, కరెంటు బిల్లు కట్టాలని, కేవైసీ అప్డేట్ చేయాలని, విదేశాలలో మీ పిల్లలు ఉంటే వారు పేరు చెప్పి అక్కడ నేరం చేశారని చెప్పి మోసం కాల్స్ చేస్తారు. మీకు తెలియని లింకులు పంపిస్తే ఓపెన్ చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి గ్రామంలో కనువిప్పు అంటే కళ్ళు తెరిపించడం, మీకు తెలిసిందే చెప్పడం కోసం అన్ని తెలిసిన విషయాలే ఇవన్నీ చెప్పేవి కూడా, కానీ ఒకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేడం గారు ఎంత ఖర్చైనా, ఇప్పుడు అది స్క్రీన్ కానీ దానికి ఎంత ఖర్చైనా, డీజిల్ కానీ ఎంత ఖర్చైనా మీకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంటు మేడం మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా ఒక కళా బృందాన్ని కలెక్టర్ గారు కూడా మాకు డిపార్ట్మెంట్కి ఒక అనుభజ్ఞులైనటువంటి వ్యక్తుల్ని పెట్టి మిమ్మల్ని మోటివ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సభ్యులకి మరియు ముఖ్యంగా గ్రామ రాజకీయ ప్రతినిధులకి మరియు అదేవిధంగా చందాపూర్ విలేజ్ యొక్క ప్రజలకి, కాబోయే భావితర పిల్లలందరికీ ఈ సాయంకాలం అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మీరంతా పాటల రూపంలో కానీ మాటల రూపంలో అంతా కూడా మిమ్మల్ని హెల్మెట్ ద్వారా పెట్టుకోపోవటం వల్ల ఏ విధమైనటువంటి నష్టం, మరియు అదేవిధంగా సైబర్ క్రైమ్ ఎస్ఐ గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టపోతారు, మరి రకరకాలైనటువంటి చిన్న గంజాయి వల్ల నష్టాలేంది, దానివల్ల నల్గొండలోని ఎల్ఐసి ఆఫీసులో 68వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీసులో 68వ వార్షికోత్సవం సందర్భంగా నల్గొండ బ్రాంచ్ ఆఫీస్ నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి విచ్చేశారు. కావున ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్స్ నందు జరిగిన కాంపిటీషన్ లో గెలిచిన విన్నర్స్ కి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం నల్గొండ బ్రాంచ్ మేనేజర్ జయప్రకాష్ రావు, ఏబిఎం శ్రీను నాయక్, డెవలప్మెంట్ ఆఫీసర్ పి హర్షవర్ధన్, శ్రీనివాస్, గురుమూర్తి, వెంకటరమణారెడ్డి, ఆఫీస్ సిబ్బంది నవీన్, రామచందర్, సత్యనారాయణ, రవీందర్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పుడు విన్నింగ్ టీం అయిపోయారు. తర్వాత రన్నర్స్ నుంచి దారవేకర్ సుబ్బలింగస్వామి, లింగస్వామి, సుందర శ్రీనివాస్ గౌడ్, భోగరి వెంకన్న, బాలకూరి సైదులు, ఎస్ భాగ్య, తొమ్మిది శేఖర్, డి శేఖర్, భోగరి వెంకన్న, బాలకూరి, సరే ఉన్నారా? దేవేందర్ రండి. చప్పట్లు కొట్టండి. మీర్పేట్ హెచ్బి కాలనీల్లో వినాయక చవితిని పురస్కరించుకొని 1000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మీర్పేట్ హెచ్బి కాలనీలో 1000 మట్టి గణపతి విగ్రహాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మీర్పేట్ హెచ్బి కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకొని 1000 మట్టి గణపతి విగ్రహాలను మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పంపిణీ చేయడానికి మన యొక్క ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన మన యువ నాయకుడు రామప్రసాద్ గారు, అదేవిధంగా వారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ప్రజలు చల్లగా ఉండాలనేటువంటి పూజలు 9 రోజుల పాటు నిర్వహించి చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో రామ్ ప్రదీప్ గారు, మా నాయకులు నియోజకవర్గం వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు అంజీ యాదవ్. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, గణేష్ భక్తులు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజీ యాదవ్ పేర్కొన్నారు. అంజీ యాదవ్ నివాసంలో నియోజకవర్గ యువజన సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజీ యాదవ్ పాల్గొని మాట్లాడారు. యువత చదువుతో పాటు భక్తి మార్గంలో నడవడం వలన యువత తప్పుదారి పట్టకుండా వారు సక్రమమైన మార్గంలో నడవడానికి ఈ భక్తి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేడు నియోజకవర్గంలో యువత గణేష్ విగ్రహాలను కొనాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అందువలన యువత ఇబ్బంది పడకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 150 విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
ఈ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన సంఘాలకు ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో శేఖర్ నాయుడు, వెంకన్న, శ్రీకాంత్, వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులో వినాయక చవితి సందర్భంగా గణపతి మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డులోని గణనాథుని వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని ఘనంగా సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కార్యాలయంలో నెలకొల్పిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अलोक्याय नमः ओम मुखश्चैक वृत्तश्च कपिलो यजनमिकः लंबोदरश्च गुणोलिखा योगराजः धूमकेतुगणाच्युतः लक्ष्मी नृसिंहस्वामी भगवान की अपरिमितविधानोष्यवन्यं विधायनाना शाखे रूपेतं दधिवसुदक्षेण पाणियक्तं ताम्बूलनागैः श्रियामा परिपादया ॐ गङ्गाञ्जयाहि श्रीर्यासमागृहे लक्ष्मीनाट्यस्यां घेरयामासुगुंजासि मानोहिंसे जानवे लोगामस्तं प्रसञ्जलो अभिर्भवग्नागैः श्रियामा परिपादया गजानन महाराज के श्रीश्वर भगवान के श्रीश्वर भगवान వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు మండపాల సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో చవితికి పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా పారిశుద్ధ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలన్నారు. విద్యుత్ విషయంలో సైతం మండప నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఇదివరకే అధికారులను, సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. బారికేడ్లు, క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లు, లైటింగ్, వైద్య సదుపాయాలు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. వినాయకుని ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లోకాభిరామం శ్రీరామం వో యోగో యోరమామ్యహో సర్వమంగళ సర్వాది సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః, శ్రీ సీతారామాభ్యం నమః. సర్వేభ్యం శుభే శోభనంచ ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయప్రారాదే శేతవరః కల్పే వైవస్వతా మన్వంతరే కలిగే ప్రథమమాదే జంబోదికాం చాంద్రమానేన పుణ్యకాలే వర్ష ఋతుః భాద్రపదమాదే గుండెల గోత్రోద్భవస్య నారాయణ రెడ్డి నందేశ తద్ధర్మపత్ని మనీషా నందేశవస్య శరత్ అస్య యజమానస్య నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష. శ్రీమన్మహాగణాధిపతే నమః. కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీయాని సంప్రోక్ష్య దేవానాం సంప్రోక్ష్య ఆత్మానాం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థో వివా కస్మరే పుండరీ. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ముద్దం సంపత్ యాదవ్ వినాయక చవితిని పురస్కరించుకొని దాదాపు 250 మండపాలలో నెలకొల్పిన గణనాథులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వినాయక చవితిని పురస్కరించుకొని 250 వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ముద్దం సంపత్ యాదవ్ వినాయక్ నగర్ 137వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ముద్దం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వినాయక మండపాలకు ఉచిత లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, వారి కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముద్దం ధర్మేష్ యాదవ్, టిల్లు, రవికాంత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనము గణనాథుడికి
ఇష్టమైంది లడ్డు కాబట్టి ఈ లడ్డూని ప్రసాదంగా ప్రతి మండపానికి పంపించాలనే ధ్యేయంతో ఇది మహాప్రసాదంగా మళ్ళీ ప్రజలందరికీ అందజేయాలనే ధ్యేయంతో నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారి ఈ స్ఫూర్తిగా తీసుకొని మా యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటి నుంచి మా డివిజన్లో ఎటువంటి ఏదైనా ఈ లడ్డూలు పంచబడ్డది 137లలో మేము ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాము. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చేస్తాము. 37లలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏది అయినా చేయగలుగుతాము. అన్న ఆదేశాలతో హనుమంతన్న ఆదేశాలతో చేయగలుగుతాము. 200 మందికి మండపాలకు పంచాము ఇప్పటి వరకు. ఇంకా కూడా పంచుతున్నాము. ఇంకా సరిపోకుంటే కూడా మళ్ళీ తెప్పించి పంచుతున్నాము. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా చేస్తూనే ఉంటాము. ఈ గణేష్ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మునగాల మండల కేంద్రంలోకి ఇళ్లలోకి చేరిన వరద నీరు. నిన్న మొన్న సైతం వర్షం కురవడంతో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలంతా విసుగుపై ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మునగాల మండలం మాధవరం వద్ద ఎస్సీ కాలనీలో నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు రావడం, అవి బయటకు పోయేందుకు సైడ్ కాలువలు లేకపోవడంతో ఇళ్లలోనే నీరు నిలిచి ఏం చేయలేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. దీంతో మాధవరం నేలమర్రి రహదారిపై కాలనీవాసులు ధర్నాకు దిగారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎస్సీ కాలనీలో నీరు చేరిన వారి కళ్లకు కనబడటం లేదా అని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకోగానే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు జేసీబీని తెప్పించి నీరు బయటకు పోయేందుకు కాలువను తవ్వించారు. సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కృష్ణానగర్ కాలనీలో వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ, మౌలాలి, కృష్ణానగర్ కాలనీ, రోడ్ నెంబర్ 1 వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడి పూజలో కాలనీలోని కుటుంబాలు, మహిళలు, పురుషులు, యువతి, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణానగర్ వినాయక యూత్ నాయకులు మాట్లాడుతూ మండపంలో కొలువై తీరిన గణనాథుడికి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కాలనీలోని ప్రజలకు, వారి కుటుంబంలోని అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదింప చేయాలని, వారు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, వ్యాపారాలు సమృద్ధిగా జరగాలని కోరారు. భక్తులు కోరుకున్న ప్రతి కోరికను ఆ విజయ గణనాథుడు నెరవేరుస్తాడనే అపారమైన నమ్మకం ఉందన్నారు. పూజ అనంతరం అన్న ప్రసాదాలను అందజేశారు. రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి వినవండి స్వామి వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వాకిలి దగ్గర కావలిగా ఉంచింది. ఓ బాలుడా, నేను స్నానం పూర్తి చేసుకుని అలంకరణ పూర్తి చేసుకుని వచ్చేంత వరకు కూడా నీవు ఇక్కడ కాపలాగా ఉండవలసినదిగా చెప్పి ఆవిడ స్నానానికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత కైలాస మందిరానికి పరమేశ్వరుడు తిరిగి వచ్చాడు. ద్వారం దగ్గర ఆ యొక్క బాలుడు అడ్డుకోవడంతో నా యొక్క లోకంలో నన్నే అడ్డుకుంటాడా అని కోపం తెచ్చుకున్నవాడే త్రిశూలంతో ఆ బాలుడి యొక్క కంఠాన్ని నరికి వేస్తాడు. కాసేపటికి పార్వతీదేవి వచ్చి చూసి
తన బాలుడు మృతావస్థ చెంది ఉండడం చూసి ఎంతో బాధపడుతుండగా ఇందాకే గజాసురుణ్ణి తలను తీసుకొచ్చి ఈ యొక్క బాలుడికి అతికించిన వారే మరలా ప్రాణం పోసి ఆ యొక్క గజాననుడు అనే నామకరణ చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు. ఆ తర్వాత కొద్ది రోజులకు కుమారస్వామి కూడా జనించాడు పార్వతీ పరమేశ్వరులకు. ఆ కుమారస్వామి మహాబలశాలి, అతడి వాహనం నెమలి, అతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉన్నాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాస పర్వతానికి వెళ్ళారు. విఘ్నాలన్నింటినీ కూడా అధిపతినివ్వమని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆ పరమేశ్వరుడి కన్యామణులు కూడా పొందగలిగాడు. కనుక ఇతను దాని వినంటూ పూర్వము గజముఖుడు కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదాడ, హుజూర్ నగర్ ప్రజలు కన్నబిడ్డలన్నారు. కన్నబిడ్డలను వదిలేసి హైదరాబాదులో మకాం వేశారన్నారు. ఓట్లప్పుడు కోట్లు గుమ్మరించిన నాయకులు నేడు జాడలేరు. వరద బీభత్సంతో పూట గడవని స్థితిలో జనం ఉన్నారు. వరద బాధితులకు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. వరదల్లో 15 నుండి 16,000 ఎకరాలు పూర్తిగా నష్టపోయారు. ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. నాయకుల ఇళ్లలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. నెమలిపూరి గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదుకోవడం అంటే పాత బట్టలు వసూలు చేయడమా? ఇచ్చేవారు ఎవరు? క్షేత్రస్థాయిలో ఉండి అధికారులతో పని చేయించాలి. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచింది మేము. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు బొల్లం మల్లయ్య యాదవ్. అందరికీ నమస్కారం. ఇది ప్రకృతి వైపరీత్యాల కారణంగానే అధిక వర్షాలు వచ్చి ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నా ఆనాడు వచ్చిన కరోనా కంటే తీవ్రమైనది అయితే కాదు. ఈరోజు మన చేతులలో నివారించుకోవడానికి, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధుల, అధికారుల చేతులలో ఉన్న విషయాలను కూడా విస్మరించడం మూలాన ఇవాళ సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, బాధలు పడుతున్నారు. వర్షాలను ఆపే అవకాశం మనకు లేకపోవచ్చు, కానీ వస్తున్న వర్షాల వల్ల వరదల తాకిడిని ప్రజల మీద ఇబ్బందులు పడకుండా ఉండటానికి కొంత నివారణ చర్యలు చేపించడంలో కూడా ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034136.